ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 281వ నామం, 16 అక్షరాల నామం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఇది మంత్రంగా చెప్పుకోవాల్సినప్పుడు ఓం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి నమః అని చెప్పుకోవాలి. ఉన్మేషము అంటే తెరుచుట, నిమేషము అంటే మూయుట. ఈ రెండిట్లోనే మొత్తం సృష్టి నిర్వహణ చేస్తోంది. తెరవటంలో ఉత్పన్నం, మూయటంలో విపన్నం. ఈ మధ్యలో ఉన్నటువంటి స్థితి, కళ్ళు తెరిచి కళ్ళు మూయడంలోనే సృష్టి స్థితిలయాలు చేస్తోంది. కళ్ళు మూసి తెరవడం మనకి ఎంత సులభమో, సృష్టి స్థితిలయాలు చేయడం కూడా అమ్మవారికి అంతే సులభం. అది ఈ నామంలో వివరిస్తున్నారు. దీనినే శంకరులు సౌందర్యలహరి చెప్పేటప్పుడు అమ్మవారు కనురెప్ప వేయకుండా జగత్తుని పరిరక్షిస్తోంది అని చెప్పారు. ఆవిడ కన్ను మూసుకుంటే మన ప్రళయమే కదండి. ఇప్పుడు స్థితి చక్కగా ఉంటుంది, కంటి మీద రెప్ప పడకుండా కాపలా కాస్తున్నారు అని లోక వ్యవహారంలో ఉంది. ఇంతకుముందు నామాల్లో పద్మనాభ సహోదరికి జగన్నాథ క్షేత్రం గురించి చెప్పుకున్నాం. ఆ క్షేత్రంలో జగన్నాథుడు కూడా రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు. అందుకే ఆ క్షేత్రంలో స్వామికి రెప్పలు ఉండవు. అక్కడ భక్తులు ఈయన్ని స్వామి రెప్ప వేయకుండా ప్రపంచాన్ని పరిరక్షిస్తున్నారు అని చెప్పుకుంటారు. అట్లాగే ఆయన అడుగుతూ ఉంటారు, ఏమయ్యా ఈ ప్రపంచం అంతా నువ్వు రెప్ప వేయకుండా అంత జాగ్రత్తగా కాపాడుతున్నావా తండ్రి అని. ఆయనకి రెప్ప వేసే స్థితి ఉండదు. అలాగే ఆయన ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆయన నేత్రాలు గుండ్రంగా ఉంటాయి. అందుకే ఒరిస్సా వాళ్ళందరూ చకో అఖి అంటారు, అంటే చక్రనేత్రుడు అని. గుండ్రని కళ్ళు ఉంటే అనంత దృష్టికి సంకేతం. గుండ్రటి సూర్యుడు, గుండ్రటి చంద్రుడు, ఈ రెండు కూడా నయనాలుగా పెట్టుకొని కూర్చున్నవారు, అది దాని అర్థం. విరాట్ పురుష రూపంలో ఉన్న ఆ తల్లే ఎన్నో రూపాలుగా దర్శిస్తున్నాం. ఉపనిషత్తు ప్రసాదించినటువంటి విధంగా 3 అవస్థల్లోనూ, అంటే జాగృత్, స్వప్న, సుషుప్త, విశ్వరూప తైజస ప్రాజ్ఞలుగా ఉన్నటువంటి ఆ తల్లే సమధ్యావస్థలో తురీయ భూమికలో సర్వావస్థ వివర్జితగా ఉన్నది. అకార, ఉకార, మకార, తురీయ రూపంలో అమ్మ వ్యాపిస్తూ ఉంది. ఆ తల్లే సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహం అనేటువంటి పంచకృత్యాలతో ప్రపంచంలో ఉన్న ప్రతి అణువులో కూడా వ్యాపించి ఉన్నది. ఆ తల్లే మళ్ళా పద్మనాభ సహోదరిగా సూర్యమండలంలో ఉంటూ ప్రపంచం అంతా కూడా నడుపుతూ ఉంది. కళ్ళు మూసి కళ్ళు తెరవటంలోనే సృష్టి స్థితిలయాలు చేస్తున్నటువంటి ఆ తల్లి అని చెప్పడంలో స్పందన శక్తి అనే అర్థం. అదే చైతన్యం. చైతన్యం చేతనే సంకోచ వ్యాకోచాలు రెండు జరుగుతూ ఉంటాయి. ఈ సంకోచ వ్యాకోచాత్మకమైనటువంటి పద్ధతి ప్రతి కణంలో, ప్రతి క్షణంలో జరుగుతూ ఉంటుంది. సృష్టి స్థితి లయాలంటే ఎప్పుడో కల్పాంతంలో ప్రళయం అని మాత్రమే కాదు, ప్రతి అణువు నిత్యం కూడా జరుగుతున్నటువంటి నిరంతర ప్రక్రియ. ఈ స్పందనాత్మకమైనటువంటి శక్తినే ఇక్కడ కనులు తెరిచి మూయటం అనే భావనలో ఈ నామంలో అమ్మకి మనం చెప్పుకోవాలి. అలాగే ఈ నామంతో అమ్మవారి నామాన్ని కనుక మనం నిత్యం సంపుటీకరణ చేసి పారాయణ చేస్తూ ఉంటే ఏ పని ప్రారంభించినా కూడా ఆ పని ఆటంకం లేకుండా జరిగిపోతూ ఉంటుంది. అలాగే బలహీనంగా ఉన్నవారికి, పిరికితనం ఎక్కువగా ఉన్నవారికి, అనుమానంతో బాధపడేవారికి, మానసిక పరిస్థితి బాగలేని వారికి ఈ నామాన్ని మంత్రంలో జపించాలి. ఎటువంటి సమస్య అయినా సరే ఎదుర్కొనే ధైర్యం, తెలివి లభిస్తుంది. పరిశోధన వృత్తిలో ఉన్నవారు, రక్షణ శాఖలో పనిచేసేవారు, ఉద్యోగులకు, అందులో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ నామం నిత్యం జపధ్యానం చేస్తే, సంపుటీకరణ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.